మోడల్ స్కూల్ వేదికగా యాంటీ డ్రగ్ డే అవగాహన కార్యక్రమం అన్నమయ్య జిల్లా పెనగలూరు జూన్ 26న ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం యాంటీ డ్రగ్ డే సందర్భంగా పెనగలూరు మండల పరిధిలోని మోడల్ స్కూల్ ఆవరణలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ, ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అతిథులుగా వచ్చిన అధికారులు విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై లోతుగా అవగాహన కల్పించారు. డ్రగ్స్ వలన యువత జీవితం ఏ విధంగా దెబ్బతింటుందో, కుటుంబాలకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో వివరించారు. వైద్యులు మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సమయానికి చికిత్స తీసుకోవడం కీలకమని తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయాలు, వినియోగం పట్ల యువత గమనించి అలాంటి అక్రమ కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా ప్రసంగిస్తూ డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి, చదువుతో ముందుకు వెళ్లాలి అనే సందేశాన్ని ఇచ్చారు. నినాదాలతో కూడిన ర్యాలీ, చేత పథకాలతో ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటివి విద్యార్థుల్లో మానసిక చైతన్యం కలిగించేందుకు ఉపయోగపడతాయి. మేము తరచూ ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమం చివరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిసి డ్రగ్ విరుద్ధ ప్రతిజ్ఞ చేశారు. మహారాష్ట్రలో అంటే 1980s ప్రాంతంలో అంటే 70 నుంచి 80-85 లోపు శ్రీకాంత్ జిచ్కర్, మా పిల్లలు వినండి, ఇది పిల్లలకే. శ్రీకాంత్ జిచ్కర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీట్ రాస్తాం, అలాగే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాస్తాం. అప్పుడు మన స్టేట్లో అయితే ఎంసెట్ ఉండింది. అట్లా వాళ్ళు కూడా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది మెడికల్ కోసం, ఎంబీబీఎస్ చదవాలంటే. శ్రీకాంత్ జిచ్కర్ ఎంబీబీఎస్ చదివిండు, సీట్ తెచ్చుకున్నాడు. Respected Model School Principal, Headmaster and dignitaries of Dayas, all of you good morning. My name is Pranati. I am studying 9th class on ZPHS Penagaloor. Today I am telling some few words about drugs. Drugs are so many types like ganjai, sants and etc. So we can use this, we can harm for us. We can do not concentrate our goals. So parents, families, we can do not concentrate our goals. Basically we can use this, we can addict to drugs. They can damage our human life and so many causes like cancer etc. Thank you this giving opportunity. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరియు జెడ్పీహెచ్ఎస్ పెనగలూర్ హెడ్ మాస్టర్ గారికి నమస్కారం. వేదికపై అధికారులందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం యాంటీ డ్రగ్స్ వ్యతిరేకత దినోత్సవం జరుపుకుంటున్నాము. డ్రగ్స్ వాడడం వల్ల మన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. డ్రగ్స్ మన కుటుంబాన్ని మరియు దేశాన్ని నాశనం చేస్తుంది. డ్రగ్స్ ఒక వ్యసనం మరియు డ్రగ్స్ మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అంటే గంజాయి, తర్వాత హెరాయిన్, ఇవన్నీ కూడా డ్రగ్స్ కింద ఎక్కడి నుంచో రావు. ఇవి అన్నీ కూడా సిగరెట్తో మొదలైనప్పటి నుంచి పిల్లలు సిగరెట్ ఏం కాదులే అని పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది మన మండలంలో ఇంతవరకు అయితే కేసు అయితే రిజిస్టర్ కాలేదు. అది సైలెంట్గా చాప్ కింద నీరులాగా ఇన్స్టిట్యూట్లకు ప్రాకడము, ఆ ఇన్స్టిట్యూట్లలో అంటే మన హై స్కూల్లో కానీ మన దాంట్లో కానీ ఎక్కడా లేవు, మన కాలేజీలో కానీ ఎక్కడా లేదు. అది క్రమేపీనా ఈ పిల్లలకు సప్లై దాని ద్వారా ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని కన్జ్యూమ్ చేయడం, దానివల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం, వాళ్ళు రకరకాల నేరాలకు పాల్పడము ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అవి జరగకుండా ఉండాలంటే మనము డ్రగ్స్ జోలికి పోకూడదు. ఆ డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలి. ముఖ్యంగా మా పోలీసు యొక్క పాత్ర ఏంటంటే ఎక్కువ పల్లెల్లో అవేర్నెస్ కలుగజేస్తున్నాం మా మహిళా పోలీసుల ద్వారా.
అలాగే మా విపిఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ల ద్వారా మేము కూడా స్కూళ్ళల్లో మీటింగ్ పెట్టి ఈ డ్రగ్స్ జోలికి పోతే వాళ్ళ వ్యక్తిగత వికాసం కావచ్చు, వాళ్ళ ఆర్థికంగా లేదంటే సమాజము కూడా వీటి వల్ల అభివృద్ధి అనేది కోల్పోతుందని చెప్పి వాళ్ళకు వాళ్ళ యొక్క గోల్స్ కానీ రీచ్ అవ్వలేరని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కలిగజేస్తున్నాం. ఈ డ్రగ్స్ కలిగి ఉన్న ట్రాన్స్పోర్ట్ చేసినా లేదు వేరే వాళ్ళకు తాగమని చెప్పినా దీనికి కొన్ని చట్టాలు ఉన్నవి. ఆ చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నవి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అని, యాంటీ డ్రగ్ యాక్ట్ అని, ఇవన్నీ చాలా చట్టాలు ఉన్నవి. ఇవి ఏంటంటే ఈ డ్రగ్స్ యాక్ట్ ఒక్కసారి డ్రగ్స్ కేసులో మనము ఇన్వాల్వ్ అయితే చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. 10 years అబౌట్ ఇంప్రిజన్మెంటు, ఇట్లా చాలా శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఇవి తాగడం, కన్జ్యూమ్ చేయడం